హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు సొరకాయ పెరుగు చారు చేసుకుందాం. ఈ సొరకాయతో ఎప్పుడు కర్రీసే కాకుండా సొరకాయ పులుసు, సొరకాయ చట్నీ, సొరకాయ పప్పు ఇట్లా కాకుండా సొరకాయ పెరుగు చారు కూడా చాలా చాలా హెల్తీగా ఉంటాయి. సొరకాయ వల్ల బీపీ కంట్రోల్ అయ్యిద్ది. ఈ ఎండాకాలం ఈ సొరకాయ పెరుగు చారుతో కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. ఈరోజు సొరకాయ పెరుగు చారుకి నేను లేత సొరకాయ తీసుకుని సగం ముక్క కోసుకున్నాను. ఆ పై దూది లాంటి లేత ముక్క తీసుకున్నా కూడా పై దూది లాంటివి తీసేసుకుని మీడియం సైజు ముక్కలు కోసుకుని 2 కప్పులు ముక్కలు తీసుకున్నాను. దీనిలో పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక చిన్న టీ గ్లాస్తో కొంచెం వాటర్, 1 కప్పు వాటర్ పోసుకుందాము. ఇప్పుడు మీడియంలో పెట్టుకుని ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయిన దాకా ఉడకనివ్వాలి. దీనికి ఈ లోపల 2 కప్పులు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో ఓ పావు స్పూన్ ఆవపిండి, ఆవాలు పిండి ఉంటే వేసుకోండి. ఓ పావు స్పూను సాల్ట్ కూడా వేసుకుని ఓ పావు కప్పు పాలు పోసుకున్నా. ఈ పాలు పోసుకోవటం వల్ల పెరుగు పులుపు రాకుండా ఉంటుంది. 2 రోజులు ఉండాలి ఈ సొరకాయ పెరుగు చారు. పులుపు రాకుండా మంచి రుచి వచ్చింది. ఇప్పుడు దీన్ని చక్కగా గెలకొట్టుకుందాం. మీరు కావాలంటే కొంచెం చక్కగా ఉంటే కొంచెం వాటర్ అయినా కలుపుకోండి. ఇట్లా చక్కగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీనికి సొరకాయ ముక్కలు కూడా ఇప్పుడు ఉడికిపోయినాయి. నీరంతా కూడా ఉడికిపోయినాయి. మా పులి వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిగా వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ కట్టేసుకుని పోపు పెట్టుకుందాం. ఈ పోపులోకి 4 మెంతి గింజలు, 2 చిన్నుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచి, 2 పచ్చిమిర్చి కూడా కచ్చాబచ్చాగా దంచేయండి. లేదా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. పోపు దినుసులు వేసుకున్నా. ఒక మీడియం సైజు ఆనియన్ నేను కొన్ని బారుగా కొన్ని చిన్నగా కోసా. మీరు ఎట్ట కావాలంటే అట్ట కోసుకోండి. చిటికిదంత కారము, చిటికిదంత పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నా. దీనిలో ఆ సొరకాయ ముక్కలు వేసుకుని కొత్తిమీర వేసుకుని కలుపుకున్నాము. పోపు ఆరినాక కలుపుకోవాలి. ఆరినాక అన్నీ కలుపుకోవాలి. ఈ సొరకాయ పెరుగు చారు అయితే చాలా చాలా ఎండాకాలంలో కడుపు నిండా తినేస్తామండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు పెరుగు చారు, పెరుగు పులుసే కాకుండా ఈ సొరకాయ పెరుగు పులుసు కూడా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక ముద్ద ఎక్కువే తింటామండి. కమ్మగా కడుపుగా నిండా ఈ సొరకాయ పెరుగు చారుతోనే తినేసేస్తాము. రెండో కర్రీ జోలికి వెళ్ళకుండా. మీరు కూడా ఒక్కసారి ఇట్టా ట్రై చేయండి. బాయ్ అండి.